మార్నింగ్ 8:30కి అలారం పెట్టుకున్నాను, కానీ లేసే వరకు 8:50 అయింది. వెంటనే రెడీ అయిపోయి షూ వేసుకొని వాకింగ్కి స్టార్ట్ అయింది. పబ్లిక్ గార్డెన్ ముందు రాజు అని ఉంటాడు. ఇక దగ్గర జావా చాలా బాగుంటుంది. వాకింగ్కి వెళ్ళే ముందు తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందని జావా తాగుతాను. ఎనర్జీ రాగానే వాకింగ్ స్టార్ట్ చేస్తాను. వాకింగ్ ఒక 5-6 రౌండ్స్ చేసి వర్కౌట్స్ చేసుకుంటాను. వర్కౌట్స్ అయిపోయినాక బయటకు వచ్చి ఫ్రూట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత చికెన్ షాప్కి వెళ్ళాలి. సో నా చికెన్లో ఇప్పుడు నాకు చాలా బాగా ఇస్తారు చికెన్. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి స్నానం చేసి రెడీ అయిపోయి హనుమాన్ చాలీసా చదువుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని టిఫిన్ చేసేసాను. 12 o'clockకి హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం టైం ఉండడంతో క్లోత్ సెట్ చేసుకున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ చూస్తే సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా ఉంది లోపల నుంచి. సరే కదా అని మేము ఐ టెస్ట్కి బేబీకి ఐ టెస్ట్ చేయించాము. మా బేబీని చూడడానికి కొందరు చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళతో కొంచెం టైం పాస్ అయ్యి డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్లో డాక్టర్స్ చాలా డిలే చేశారు. మార్నింగ్ 11కి వెళ్తే ఆఫ్టర్నూన్ 3 వరకు టెస్ట్ చేయలేదు. ఈలోపు నాకు ఆఫీస్ కాల్ స్టార్ట్ అయిపోయాయి. నేను ల్యాప్టాప్ తీసుకొని సెల్లార్లో కూర్చొని ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేశాను. ఫైనల్లీ నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, బేబీ టెస్ట్ అయిపోయింది, వెళ్ళొచ్చు అని చెప్పి రిపోర్ట్ కలెక్ట్ చేసుకున్నాము. హాస్పిటల్లో చిన్నపిల్లల విషయం అనగానే ప్రతి ఒక్కరు బాధుడే బాధుడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే కొన్ని కాల్స్ అటెండ్ అయ్యాను. ఈలోపు కార్ కవర్ వేయడం మర్చిపోయానని చెప్పేసి కార్ కవర్ వేశాను కంప్లీట్గా. ఈలోపు సాయంత్రం 4 అయింది. వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఆ చికెన్ మ్యారినేట్ చేసుకొని కుక్ చేసుకున్నాను. చికెన్ అయ్యేంతలోపు 2 క్యారెట్స్ తీసుకున్నాను. తింటున్నప్పుడు మూవీస్ చూడడం అలవాటు. ఈరోజు ముత్తు మూవీ చూశాను. ఆ తర్వాత ChatGPTలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను. తిన్నాక ఆఫీస్ వర్క్ మళ్ళీ ఒక 2 hours చేసుకున్నాను. ఈరోజు నా వైఫ్కి పిజ్జా తినాలని ఉంటే పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. పిజ్జా తిన్నాక మళ్ళీ ఆఫీస్ అండ్ దెన్ ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేశాను. నైట్ 11:30 వరకు. మధ్యలో తినేటప్పుడు మళ్ళీ మూవీ చూశాను. టెంపరేచర్ చూసుకుంటే 17 degrees ఉంది. ఆ తర్వాత ఒక గేమ్ PUBG ఆడాను. ఈ లోపు నైట్ 1:30 అయిపోయింది. నైట్ 1:30కి బోల్ తోముకొని పడుకున్నాను. గుడ్ నైట్.